హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. ఈరోజు ఏం చూపించబోతున్నా అంటే ఫేస్ ప్యాక్. ఓకే, ఇందులో అయితే నేనే పట్టిన బియ్యము, శనగపప్పు, రోజ్ ఫ్లవర్ది అన్నీ కలిపి పట్టిన ఈ పిండి. ఇది సున్ని పిండి లేక నేనే పట్టినానండి. ఒక స్పూన్ పెరుగు వేసుకుందాం. ఓకే, పెరుగుతో నేను ఫేస్ ప్యాక్ పెట్టుకుంటున్నాను. దీంట్లో మిక్స్ చేసి ఫేస్ పెట్టుకుందాం. ఇది నేను ఊరికి వెళ్ళి వచ్చాను. చాలా నా ఫేస్ ఇంత ట్యాన్గా ఉందో ముట్టుకి. నేను ఒకసారి వేసుకుంటే మన ఫేస్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది నేను చేసుకున్నా కాబట్టి సున్నిపిండి. దీని రెసిపీ కావాలంటే నాకు కామెంట్లో పెట్టండి, ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. సరేనా? అబ్బా, ఎంత కూల్గా ఉంది పెరుగుతో. ఫేస్ చాలా మంచిగా బాగుంటుందండి. దీంతో తెల్లగా వస్తుంది. ఆల్రెడీగా తెల్లగానే ఉన్నాను అనుకోండి. కొద్దిగా మచ్చలు ఏమైనా ఉన్నా పోతుంది రోజు వాడితే. రోజు వాడను. చాలా బాగుంటుంది. ఇది డ్రై అయిపోయిన తర్వాత మనం మంచిగా కడుక్కోవాలి. కూల్ వాటర్లో, సబ్బుతో వద్దు. నేను ఇప్పుడు కూల్ వాటర్లో కడుక్కో. నేను ఇప్పుడే స్నానం చేసుకుని వచ్చాను. ఫేస్ ఇప్పుడు నీట్గా ఉంటుంది. మురికి ఉండదని, ట్యాన్ ఉండదు, ఏముండదు. ఇప్పుడు అందుకని ఇప్పుడే బాగా రాసుకోండి. మంచిగా రుద్దుకోవాలి. మసాజ్ ఎంత బాగుందో. మన చీజ్కి మంచిగా రుద్దండి. ఇక్కడ చీజ్ దగ్గర, ముక్క దగ్గర బాగా మురికి బాగుంటుంది కదా. ఇలా పెట్టుకున్న తర్వాత కీర ఉంటే కీర పెట్టుకోండి. ప్రశాంత బాగుంటుందో. నా దగ్గర కీర లేదు, అందుకు నేను కీర పెట్టలేదు. ప్రశాంతంగా ఉంటుంది. ఎంత బాగుంటుందో కీర పెట్టుకుంటే. కానీ మనకి ఐస్కి 10 minutes ఇట్లా ఉంచి దాన్ని డ్రై అయిపోయిన తర్వాత మనం కడిగేస్తాం కూల్ వాటర్లో. ఓకే, మేడ కూడా రాసుకోవచ్చు. మేడ మురికి కూడా పోతుంది కదా. నేను స్నానం చేసుకున్నాను, ప్యాలెట్ పెట్టినాను. అంటే తడిసిపోద్ది. ఇచ్చిరా బాగా అనిపిస్తుంది. ఆ స్కిన్ ఇప్పుడైతే మంచిగా డ్రై అయిపోయింది. మనం కడుక్కుందాం. మనమైతే ఇప్పుడు కడుక్కుందాం దీన్ని. ఇలా రుద్ది కడుగుంటే మురికి ఏమన్నా వచ్చేస్తుంది. బ్లాక్ వేసేస్తుందండి. చాలా బాగా వస్తుందండి. కూల్ వాటర్తో పడుకోవాలి. సబ్బులు, సోప్, ఫేస్ వాష్ అంటే అలాంటివి ఏం పెట్టకూడదు. ఓన్లీ నార్మల్ వాటర్. చాలా బాగా వచ్చింది. బాయ్ గాయ్స్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మొత్తం చూడండి, సపోర్ట్ చేయండి. బాయ్.